ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా వేములవాడ పట్టణ బీజేపీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని గుర్తు తెలియని వ్యక్తులు చించివేశారు. కోరుట్ల బస్ స్టేషన్ సమీపంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని బ్లేడ్తో ఉద్దేశపూర్వకంగా చింపివేయడంతో బీజేపీ కార్యకర్తల్లో ఆగ్రహం వ్యక్తమైంది. ఈ ఘటనపై పట్టణ అధ్యక్షుడు రాపల్లి శ్రీధర్ ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ అడుగుజాడల్లో శాంతియుతంగా పార్టీ కార్యక్రమాలు కొనసాగిస్తున్న తరుణంలో చేతకాని వెధవలు రాజకీయంగా ఎదుర్కోలేక చిల్లర పనులకు పాల్పడుతున్నారని, మీ ఆగడాలు ప్రజలు గ్రహిస్తున్నారని, మళ్లీ ఇలాంటి సంఘటన జరిగితే తీవ్రంగా ఎదుర్కొంటామని హెచ్చరించారు. ఫిర్యాదులో పిన్నింటి హనుమన్లు, బిల్లకృష్ణ, గుడిసె మనోజ్, రేగుల రాజు, నేరెళ్ల సాయి, కీసర యశ్వంత్, కోల మారుతి తదితరులు పాల్గొన్నారు. ఏదైతే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి జన్మదినం పురస్కరించుకొని వేములవాడ పట్టణంలో మొత్తం భారతీయ జనతా పార్టీ శాఖ ఆధ్వర్యంలో ఫ్లెక్సీలు అమర్చడం జరిగింది. ఇందులో భాగంగా కొరుట్ల బస్టాండ్ సమీపంలో కొనాయపల్లి వెళ్లే దారిలో గుర్తు తెలియని కొందరు వ్యక్తులు ఆయన ఫోటోను ఆ ఫ్లెక్సీలను చింపడం జరిగింది. దీనిపైన వేములవాడ పట్టణ సిఐ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీనిపైన చట్టరీత్యా చర్యలు తీసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాం. ప్రధాని నరేంద్ర మోదీ గారి పుట్టినరోజు సందర్భంగా మొన్న 17వ తారీఖు వారికి శుభాకాంక్షలు తెలుపుతూ వేములవాడ కొరుట్ల బస్ స్టేషన్ సమీపంలో అలాగే ఊరంతటా కూడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగింది. మరి కొరుట్ల బస్ స్టాండ్ ప్రాంతంలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు, చాతగాని దద్దమ్మలు, మరి మాపై డైరెక్ట్గా ఎదుర్కొనే శక్తి లేని వేస్ట్ ఫెలోస్ కొంతమంది ఎవరో ఆ ఫ్లెక్సీని చించడం జరిగింది బ్లేడ్ తోటి. మరి మేము దాన్ని చూసి కూడా గుర్తెరగడం జరిగింది. మేము ఒకటే చెప్తున్నాం, ఖబర్దార్ బిడ్డల్లారా, మీరు ఎక్కడ బతుకుతుర్రు? భారతదేశంలో కాదా? భారతదేశ ప్రధాని ఫ్లెక్సీ కడితే కూడా ఓర్వలేని మీ బతుకులు ఎందుకు? మీరు మనుషులా, పశువులా? ఖబర్దార్. మళ్ళొకసారి మేము ఘటాఘంటిగా చెప్తున్నాము. మళ్ళొకసారి ఇట్లాంటి చర్యలు ఎవరైనా చేసిరనుకోండి, మీకు కాలం చెల్లినట్టే. అక్కడ సీసీ కెమెరాలు చుట్టూరా ఉన్నాయి. అది ఎవరు చేసిర్రో కూడా ఇప్పుడు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ సీసీ కెమెరా ఆధారంగా మీ బండారం బయటపడుతుంది. మీరు చేసే కార్యక్రమాలు మీరు ఏమైనా చేసామంటే ప్రజలకు మేలు చేయండి. ఇట్లా వ్యక్తుల ఫోటోలు చింపితే మీ విలువలు పెరుగుతాయి అనుకోవడం తప్పు. మేము ఏదైతే రాజకీయాన్ని చాలా పాజిటివ్గా, సెన్సిటివ్గా చేసుకుంటూ వస్తున్నాం మేము వేములవాడలో. మీకు చేతగాని తరంతో, ఓర్వలేని గుణంతో ఇలాంటి కార్యక్రమాలు చేయడం సిగ్గుచేటు మీకే. ఈ 2 రోజులలో మీరు ఎవరో వాళ్ళు కూడా దొరుకుతారు. దొరికిన తర్వాత మీకు చట్టరీత్యా చర్యలు తప్పవు బిడ్డ. మీరు చేసింది ఏది ఆషామాషి పని కాదు, ఏదో చిల్లర పని చేసిర్రు మీరు. మీకు చట్టరీత్యా చర్యలు తప్పవని మేము హెచ్చరిస్తున్నాం.